ఏపీకి సంబంధించి గోదావరి జిల్లాలో వాడవాడలా అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆ జిల్లాకు ఆయన పేరే ఉన్న నేపథ్యంలో అత్యంత ఘనంగా జరిగాయని చెప్పుకోవచ్చు. మరోపక్క కాకినాడలో సైతం చిట్టుపుట్టి చిన్నారులు సందడి చేశారు. నిండా 7 ఏళ్ల వయసు లేని చిన్నారులంతా కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసేందుకు తనదైన శైలిలో వస్త్రధరణ అలంకరణతో అంబేద్కర్ విగ్రహానికి కాకినాడ ప్రాంతానికి సంబంధించి చేరుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించుకున్నారు. ఇలా దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అంటూ ఇటు ప్రజాప్రతినిధులు అధికారులు సైతం పేర్కొన్నారు. కాకినాడ సిటీలో కాకినాడ ఎమ్మెల్యేతో పాటు ఇటు పిఠాపురం ప్రత్తిపాడు అదేవిధంగా ఇటు తుని ప్రాంతాల్లో ప్రభుత్వ వైపు తుని ఎమ్మెల్యే యనమల దివ్యనరు కార్యక్రమం చేపట్టారు. మరోపక్క మాజీ మంత్రి దాడిశెట్టి రాజా సైతం ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఇలా వాడవాడల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కార్యక్రమాలు ఏపీ వ్యాప్తంగా కొనసాగనున్నాయి. ముఖ్యంగా ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరి పేదలకు రోగులకు పండ్లు పాలు పంపిణీ చేసే కార్యక్రమం, నిరుపేదలు భిక్షాటకులు ఎక్కడుంటారో అక్కడ వెళ్ళి వారికి ఆహార పదార్థాలు పంపిణీ చేయడం, ఇలా అంబేద్కర్ పేరుతో సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. గోదావరి జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కోనసీమలో ఇంకా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సైతం వాడల అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా ఊరేగింపులు సైతం ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి జరుపుకోవడం అందరి బాధ్యత కనుక మరి ఎంతో ఘనంగా పురస్కరించుకోవడానికి మరి ఎంతో మంది వచ్చారు. ఈ భారత రాజ్యాంగ నిర్మాత జయంతి జరుపుకోవడానికి ఒక షెడ్యూల్ కాస్ట్ వారే కాకుండా ప్రతి ఒక్కరు కూడా భారతదేశం అందరూ ఎంతో ఘనంగా పురస్కరించుకొని మంచి ఘనంగా ఆయన యొక్క జయంతి సందర్భాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మరి ఇక్కడ కాకినాడ మున్సిపల్ కాలనీ రేచెల్లపేటలో గల ఈ అంబేద్కర్ బొమ్మని మరి ఇదే కాకుండా ఇదే విధంగా మరి చాలా మంది పురస్కరించుకోవాలని వీళ్ళందరినీ కోరుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వతంత్ర రాజ్యాంగం రచి దేశ పౌరులందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సాదరభావం కల్పించడంలో కీలక పాత్ర పోషించిన సంఘ సంస్కర్త అండి. అంతేకాకుండా దళితులకు అంటరానితనం, కులంపై పోరాడి ఎంతో మంది అంటరాని వాళ్ళకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడండి. అంతేకాకుండా విద్య ద్వారా మనం అన్ని సాధించుకోగలం అని తెలియజేసిన విద్యావేత్త అండి. మరొక్కసారికి ఆయనకి ఘననివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం.